దినోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి సార్ గారికి స్వాగతం సుస్వాగతం. మరి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు ట్రాన్స్కో అధికారులకు పాత్రికేయ మిత్రులకు తాటిపల్లి గ్రామస్తులకు మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. మరి తాటిపల్లి గ్రామం మన నిజామాబాద్ రూరల్కు చాలా దూరమైనటువంటి గ్రామం. మన 293 బూత్ నెంబర్ కూడా మనది చివరి కాబట్టి చివరి అయినప్పటికీ మరి చాలా మన ఎమ్మెల్యే గారికి ఈ బూత్లో 252 ఓట్ల లీడ్ ఇచ్చినటువంటి గ్రామం. అది గ్రామాన్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోం. మరి ఆ రోజు ఎలక్షన్లో భాగంగా సిరికొండ మండలం తీసుకున్నప్పుడు ఇదే తాటిపల్లి నుంచి అక్కడ ఆంజనేయ స్వామి అంటే ఇక్కడ చాలా పవిత్రమైనటువంటిది. ఈ గ్రామస్తులు కాదు సిరికొండ మండలంలోనే అందరూ ఆరాధిస్తాం కాబట్టి అక్కడ దేవుడి దగ్గర చంద్రబాయ్ అయితే చాలా మట్టుకు మరి ఇక్కడ పవిత్రంగా ఉంటుందని చెప్పి ఆ రోజు సార్ గారు మనం చేసి మొట్టమొదటి ఇక్కడి నుంచి లీడ్ అవ్వాలని చెప్పి సార్ గారు మేమందరం ఆశీర్వదిస్తే మీ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున సార్ను ఆశీర్వదించారు. మరి అదే స్ఫూర్తితోని ఈ గ్రామానికి ఎప్పుడు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. మన బన్నజన్న కానీ ఈ మన గజన కానీ చాలా ఉంటారు. ఎందుకంటే మేము చూసినాం కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ అంతా చాలా కోటేజ్గా ఉంటారు. అంటే వాస్తవంగా గ్రూప్ నుండి మరి ఈ గ్రామానికి ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా దూర ప్రాంతమైనప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉండి తరచుగా మాట్లాడుతుంటారు. ఏ సమస్య ఉన్నా కానీ చేస్తారు కాబట్టి అదేవిధంగా సార్ ఇక్కడ కొంత వాళ్ళకు వాటర్ సమస్య ఉన్నారని చెప్పారు సార్, మా దృష్టికి తీసుకొచ్చారు. మీకు మాట్లాడమని చెప్పారు. కొంచెం మరి దాని మీద సార్ మీరు ఒక ప్రత్యేక దృష్టి పెట్టగలరు. మరి సార్ ఇక్కడ ఈ గ్రామానికి వాళ్ళు ఏదన్నా సార్ మేము అడుగుతున్నాం ఒక మండల పార్టీ తరఫున సార్. ఎందుకంటే ఈ గ్రామస్తులు మీ మీద చాలా అభిమానం ఉన్నది. ఎందుకంటే ఆ రోడ్డు మనం చూసాము. గత 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి మన మాజీ ఎమ్మెల్యే గారు చాలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇక్కడ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని సార్ మళ్ళా అది తెలుసు, మీరు కూడా ప్రత్యేక శ్రద్ధ చూసారు. దానివల్ల పాత ఎస్టిమేషన్ కొంచెం ప్రాబ్లం ఉన్నప్పటికీ సార్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టు సార్. అదొకటి సార్ మీరు కొంచెం దయచేసి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతమే కాదు, ఈ ఊరు కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చిమనపల్లి కావచ్చు, దుర్గతండ కావచ్చు, సిరికొండ మండలం కావచ్చు, అందరికి కూడా సార్ బాగుంటుంది. జారుపుల గోవింద్ నాయక్ స్టేజ్ మీదకి రాగలరు. సబ్ స్టేషన్ శంకుస్థాపనకు వచ్చేసినటువంటి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏం లేదు సార్, ఇక్కడ సమస్యలు అనేది నీటి సమస్య బాగుంది సార్. ఇక్కడ చెరువు అనేది లేదు సార్. చెరువు అనేది ఏ ప్రాంతం ఏ మూలకైనా ఎక్కడ కానీ చెరువు అనేది ఎక్కడ కూడా లేదు సార్. కాబట్టి ఈ ఉన్న మల్లెం చెరువు కానీ తాట్లాగే చెరువు కానీ ఈ 2 చెరువులు కూడా అటవీ ప్రాంతంలో ఉన్నాయి సార్. అటవీ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. అటవీ ప్రాంతాల్లో ఉండే ఈ చెరువులకు మరి మీ ద్వారా మరి అటవీ వాళ్ళ ద్వారా మీ ద్వారా ఏదో విధంగా ఈ చెరువులను అయితే మీరు కంపల్సరీ దృష్టిలో పెట్టుకోండి సార్. అదేవిధంగా కొన్ని సీసీ రోడ్లు కూడా కావాలి సార్. ఈ సమస్యలన్నీ అదేవిధంగా ఇప్పుడు వచ్చిన మీ రోడ్డు సార్ అన్న రవణ చెప్పినట్టు కూడా 10 సంవత్సరాల నుంచి కూడా అది అట్లనే ఉంటుంది సార్. ఇప్పుడు మేము ఈ సంవత్సరం అనేది ఖచ్చితంగా రోడ్ అనేది చేయాలి సార్. అది ఖచ్చితంగా మాకు రోడ్డు చేస్తే మాకు ఇక్కడ కూడా కార్యకర్తలు అనేది కొంచెం తిరిగే ఆలోచనలో ఉంటాం సార్. ఇది కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. ఇంకా కూడా ఇవి 2-3 పనులు అయిపోయిన తర్వాత మిగతా సమస్యలు మీకు నిర్ణయిస్తాం సార్. అన్నీ ఒకసారి ఉండా కూడా మీరు అన్నీ ఒకసారి కూడా చేయలేరు కాబట్టి తర్వాత ఒకటొకటిగా మీరు చేస్తారని ఆలోచిస్తూ ముగిస్తున్నాను. భాస్కర్ అన్న గారికి, నరేష్ అన్న గారికి, మరియు రవణ గారికి, సంతోష్ అన్న గారికి, చందన్ నాయక్ గారికి పేరు పేరున మా తాటిపల్లి గ్రామ ప్రజల తరపున నమస్కారం తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఇది చాలా మారుమూల ప్రాంతం. ఈ ప్రాంతానికి ఒక ఎమ్మెల్యేగా రావడం అనేది ఇది 3వసారి మేము చూస్తున్నాం. ఇంతకుముందు చూసినట్టయితే ఎవరు కూడా ఈ గ్రామాన్ని పట్టించుకునే నాదుడే లేరు. అటువంటి స్థితిలో మరి మీరు మాకు అండగా ఉండి మా యొక్క సమస్యలను పరిష్కారం చేస్తూ ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ఏంటంటే సార్ ముఖ్య
సమస్య ఏంటిదంటే మాకు నీటి ప్రాబ్లం బాగుంది. మాకు ఇరువైపులా 2 వాగులు ఉన్నాయి సార్. ఆ వాగులో చినుకు పడితే చాలు కిందికి వెళ్ళిపోతాయి. ఆ వాగులలో నీళ్లు నిల్వ కావడానికి అక్కడక్కడ చెక్ డ్యాములు కట్టేస్తే బాగుంటుందని మా యొక్క మనవి సార్. అదేవిధంగా సార్ ఇప్పుడు మాకు అడుగు మందు యూరియా ఇక్కడికి రావాలంటే చాలా ఖర్చుతో కూడుకుంటుంది. మరి మాకు ఒక అడుగు మందు యూరియా వచ్చిన దాన్ని స్టోర్ చేసుకోవడానికి మాకు ఒక చిన్న భవనం కావాలి సార్, గోదాం కావాలి సార్. అది మీరు దృష్టికి తెస్తున్నాం సార్, అది చేయగలరని కోరుకుంటున్నాము. కొన్ని సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నాం, కానీ దాని మీద మాకు ఎటువంటి స్పందన రాలేదు. కానీ మీరు వచ్చారు, మాకు ఆ సర్వీస్ స్టేషన్ శాంక్షన్ అయింది. దేవుడి దయ వల్ల మీరు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఆ పనులు కూడా పూర్తిగా తొందరగానే చేయాలని కోరుకుంటున్నాం సార్. అందరూ కూడా నమస్కారం. ఇక్కడ ఇచ్చేసినట్టు ప్రజలకు కూడా నమస్కారం. పత్రికా పూజ్యులు పెద్దలు భూపతి రెడ్డి గారు సార్ ఎమ్మెల్యే గారు మన తాటిపల్లి గ్రామానికి వచ్చిన శుభ సందర్భంగా ఈ గ్రామ తరఫున సార్కు కృతజ్ఞతలు తెలుపుచు, సార్ మనకు ముఖ్యంగా తాటిపల్లి గ్రామానికి చాలా మంచి అభివృద్ధి పనులు చేస్తున్నారు. ప్రతిదీ సార్ చెప్తేనే, ఇప్పుడు అంబర్ సింగ్ చెప్పినట్లు సార్ చెప్తేనే చాలు. మొన్ననే 3 లక్షలది మీకు ప్రొసీడింగ్ ఇచ్చిండి. ఇక్కడ ఏది వాటర్ది మొన్న 3 లక్షలు చెప్పంగానే వాటర్ ప్రాబ్లం ఉందనగానే చెప్పినాం, సార్ వెంటనే స్పందించాడు. ఇంతవరకు ఎవరు ఇంత పెద్ద ఎత్తున మనకు వాటర్కి సార్ ఎవరు ఇవ్వలే, ఇప్పుడు ఇచ్చిండు. ఇంకొకటి సబ్స్టేషన్ కూడా ఎప్పటి నుంచో ఉంది మనకు. ఆ చివనపల్లి లోడ్ బాగా అవుతుంది, బాగా లోడ్ అవుతుంది. 3 ఊర్లలో ఫీజులు పోతున్నాయి, అది పోతున్నాయి అని చెప్పేసి రైతులు సార్ను ఒక్కసారి చెప్తేనే చాలు వెంటనే సార్ మా ముందంటే మేము ఉన్నప్పుడే సీఎండికి మాట్లాడి, వరంగల్ సీఎండికి మాట్లాడి వెంటనే సబ్స్టేషన్ మంజూరు చేయించిన ఘనత సార్కే దక్కుతుంది. కాబట్టి ఇలాంటి సార్ మనకు ముఖ్య ఎమ్మెల్యే కావడం చాలా అదృష్టం. కాబట్టి మనకు సార్ ఎప్పుడు మద్దతుగా ఉండాలి, మనం సార్కి ఎప్పుడు మద్దతుగా ఉండాలా. మరి ఇంకేంటి అంటే మనకు రైస్, ఇప్పుడు ఈ ప్యాడీ, ఇప్పుడు ఐసిడిఎంఎస్ కానీ ఏమైనా ఏ సెంటర్ అయినా సార్ చెప్తే సెంటర్ వచ్చేసింది మనకు. ఆ సెంటర్ కూడా ఇచ్చేసింది సార్. ఈ వడ్లు కొనుగోలు కూడా అయిపోతుంది. మరి వర్షం పడితే మనకు డబ్బులు ఇవ్వకపోతుంది. పోయినసారి రాళ్ళ వర్షం పడ్డది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి వారికి డబ్బులు వచ్చినాయి. వడ్లు తగ్గిపోయినాయి, అది కూడా మనకు వస్తే ఆ వడ్లు తగ్గిపోతే దానికి కూడా మనకు అందరికి డబ్బులు వచ్చినాయి, అందరికి కూడా ఇచ్చిండ్రు. ఈసారి కూడా మొన్న రాళ్ళ వర్షం పడితే కూడా అది కూడా సార్ మంజూరు చేపిస్తారు మనకు. కావున మనం ప్రతిసారి సార్కు మద్దతుగా ఉండాలా. కాబట్టి మనకు ఏ పనులు చేసినా సార్ ఖచ్చితంగా మనకు మారుమూల గ్రామాలలో మాత్రం మంచిగా దృష్టి పెడుతుంది. కాబట్టి సార్ను మన ఈ 4 గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుచు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులు మన శాసనసభ సభ్యులు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడతారు. తాట్పల్లి గ్రామం మరి మారుమూల ప్రాంతమైనప్పటికీ ఇప్పుడు ఒక తెలుగులో ఒక సామెత ఉండే, వడ్డించేవాడు మనవాడు ఉంటే ఎక్కడ కూర్చున్నా లడ్డు వస్తుంది. అంటే తాట్పల్లి గ్రామము చిట్ట చివరి గ్రామం మన కాన్స్టిట్యున్సీ. అయినా కానీ మీరు చూపించినటువంటి అభిమానము, మీరు చూపించినటువంటి ప్రేమను మరి తాటిపల్లి ఆంజనేయ స్వామి యొక్క దయతోని నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా మనము శ్రద్ధ తీసుకుని దీన్ని అభివృద్ధి పరుస్తామనే ఆలోచనతో ఈ 15 నెలల్లో నేను 3వ సారి ఇక్కడ రావడం. సో మీ అందరిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పెద్దలు, మరి మన బాకారం రవి మండల పార్టీ అధ్యక్షుడు, పెద్దలు ఎర్రన్న గారు, భాస్కర్ రెడ్డి గారు, సంతోష్ గారు, అదేవిధంగా నరేష్ గారు, గంగారెడ్డి గారు, మరి మహేందర్ గారు, సాయన్న గారు, మన గోవింద్ గారు, అదేవిధంగా బన్నాజ్ గారు, రాజరెడ్డి గారు, మరి మీ గ్రామ పెద్దలైనటువంటి అదే బన్నాజీ, మరి భజన్ లాల్ గారు, అంబర్ సింగ్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా అరుణ్ గారు, మరి పత్రికా విలేకరులకు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ రామ్ రామ్. తాట్పల్లి గ్రామానికి గత ఎన్నో రోజుల నుండి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, కరెంటు ప్రాబ్లం ఉందని చెప్పి చెప్పిండు. దానికి మరి నేను ఒకటే అడిగిన, మొదలు మీరు ఎవరైనా మీ ఊరు నుండి ల్యాండ్ కొనియండి,
అప్పుడు మరి మనము ప్రపోజల్ పెడదామని చెప్పినప్పుడు వాళ్ళకు దాత దొరికిండు, మరి తననే ల్యాండ్ ఇస్తా అన్నాడు ఊరి మీకు అని చెప్తా ఉన్నారు. తనని ఇలా ఫస్ట్ మొదలు సన్మానించుకున్నాక మన కార్యక్రమం స్టార్ట్. సార్ ఓకే మనం నిర్మించుకోవాలని అంటే దానికి జాగా అవసరం ఉంటుంది. ఆ జాగాను మరి సుదర్శన్ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు డొనేట్ చేసిండు. ఆయన ఈ ఊరు కొరకు కరెంట్ రావాలని చెప్పి వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి వాళ్ళ తాట్పల్లి గ్రామంలో 2,50,00,000 రూపాయలు సబ్ స్టేషను, సీసీ రోడ్స్ ఒక 5 లక్షల రూపాయలు, మిగతా డ్రింకింగ్ వాటర్ కొరకు మొత్తం మీద 2,65,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ఈ గ్రామంలో చేసుకోవడం జరిగింది ఈ 15 నెలల్లోనే. అయితే ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. వాస్తవమే, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా చూశాను, రోడ్డు ఒక 2 కిలోమీటర్లు చాలా ఘోరంగా ఉంది. అయితే దానికి కూడా నేను చెప్తా, ఇప్పుడు అది ఆర్ఎన్బి రోడ్డు, మరి వెమ్లవాడ నుండి నిజామాబాద్ వరకు పెద్ద రోడ్ అది. మరి దాన్ని శాంక్షన్ అయిన తర్వాత గతంలో ప్రభుత్వంలో దాన్ని నిర్మించడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఒకసారేమో కాంట్రాక్టర్ వారిపోయాడు, 3 కాంట్రాక్టర్ వారిపోయాడు, 4వ కాంట్రాక్టరు ఏదో మళ్ళా ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ అని ఏదో ఆగి మొత్తం మీద 9-10 సంవత్సరాలుగా రోడ్ అయింది. అయితే మీకు తెలిసి ఇప్పుడు రోడ్ ధరలు పెరుగుతూ ఉంటాయి రోజు రోజు. పోయిన సంవత్సరం ధరలు ఇయర్ ఉన్నాయి. 10 సంవత్సరాల కింద శాంక్షన్ అయిన రోడ్డు కాకపోయేసరికి ఏమైంది, ఆ వచ్చిన ఫండ్ అనేది దానికే సరిపోయింది, ఇంకా 2 కిలోమీటర్లు తక్కువ ఉంటుంది. ఇలా 2 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేయించినాం మళ్ళీ అది కొత్తగా ఇప్పుడు దానికి అంటే మళ్ళీ ఆ లింక్ రోడ్డును పెట్టడానికి. అది కూడా మనకు త్వరలోనే శాంక్షన్ అవుతుంది, తప్పకుండా దాని టెండర్ పిలిచి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా చెరువు ఇలా పాపం నిజంగానే సాగునీరు లేదు. ఆ రోజు వీళ్ళు వస్తే మళ్ళీ వీళ్ళ ముందంటే మనము మన గ్రామ పెద్దల ముందే డిఎఫ్ఓతో మాట్లాడి, మరి అది వాటర్ పాడే బాబు చెరువుల అంటే అక్కడ నీళ్లు నిలిస్తే మీకు మన అడవికి సంబంధించిన జంతువులు కానీ అన్నిటి కూడా పనికి వస్తాయి, గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు దాన్ని మరి అక్కడనే మట్టి తీసి కట్ట పోసుకుంటారు, తెగిపోయింది ఉందని చెప్తే 2 చెరువులు పునరుద్ధరించుకున్నారు సొంత డబ్బులతో. సరే మేము ఇరిగేషన్లో ఓఎండంలో పెట్టినాము, మరి ఆ డబ్బులు కూడా అంటే మెయింటెనెన్స్ కింద ఇరిగేషన్లో దానికి ఆయకట్టు అంటే ఏమంటారు డిజైన్ ఆయకట్టు లేదు కాబట్టి కొంచెం డబ్బులు ఇస్తారా లేదా అది అన్నారు. కానీ నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను, మీకు మీ డబ్బులు మీకు ఇప్పించే ప్రయత్నం చేద్దామండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి. అంటే ఈ 2 చెరువులు ఇక అది కాకుండా ముఖ్యంగా పోడు భూముల సమస్య కూడా మీకు చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు మనకు గతంలో ధరణి అనే చట్టాన్ని 6వ చట్టాన్ని తీసుకొచ్చింది కేసీఆర్. దాంట్లో ఏంటంటే మీరు ఎక్కడ కూడా పోయే అవసరం లేదు, ఎంఆర్ఓతోనే అయిపోతుంది మొత్తం, మీరు ₹1 ఎవరికి ఇచ్చే అవసరం లేదు, పోస్టులో మీకే ఇంటికి పాస్బుక్ వస్తుంది అని చెప్పారు. కానీ దాంట్లో 2-3 కాలంలో మర్చిపోయింది. ఏమైనా మర్చిపోయిందంటే ఇప్పుడు అనుభవదారు కాలం లేదు దాంట్లో. తర్వాత ఎట్లా తయారైందంటే ఇప్పుడు అది ఒక సర్వే నెంబర్లో 5 ఉన్నారు అనుకో, ఒకళ్ళ పేరు మీద ఎక్కింది. లేకుంటే 3 ఎకరాలు ఉంటే 2.5 ఎకరాలు ఎక్కింది, ½ ఎకర్ ఎక్కలేదు. అట్లా మార్పులు చేర్పులు చేయడానికి ఛాన్స్ లేదు. ఇలా సాదా బైనామా వేసుకున్నారు, అప్పుడు పెద్ద మనుషుల దగ్గర రాసుకున్నారు, ఏదో కారణంతో రిజిస్ట్రేషన్ కావాలి. ఇప్పుడు అది చేయాలంటే అవుతలేదు. మళ్ళీ పాత వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ అయింది, అది ధరణి మీద అంటే పాస్బుక్లు వాళ్ళకి పోయినాయి. వాడేమో పాత అమ్మినోడు నా భూమి అంటున్నాడు, ఈ కొన్నాడేమో కబ్జాలు ఉన్నాడు. మరి ఎట్లా అంటే మళ్ళీ దానికి పద్ధతి లేదు, ఇప్పుడు పద్ధతి లేదు. సో ఇలా ధరణి అనే దాని మీద మేము ఎన్నికల్లో కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, దీన్ని తీసుకుపోయి మంగళకథం కలుపుతాం. మరి అదొక చండాలమైన అది చట్టం, అది దాన్ని తీసుకొని పోయి మేము తీసేస్తామని అంటే ఆ రోజు కేసీఆర్ ఊరు తిరిగిడు, ధరణిని బంగాళాఖాతం కలుపుతారంట, అంత మంచి చట్టం కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలపమని చెప్పారు. ఏమైంది, ఇలా ధరణి కాదు కదా కేసీఆర్నే బంగాళాఖాతంలో కలిపారు. ఇవాళ ధరణి వల్ల ప్రతి ఒక్క కుటుంబము ఎఫెక్ట్ అయింది. నేను మన సిరికొండ మండలంలోనే ఒక కొండూరు గ్రామంలోనే అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నా, టీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా ఉండి కూడా
మరి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక నేను మాట్లాడినా. కొండూరు గ్రామం ఒక్క గ్రామంలో 5 కోట్ల అవినీతి జరిగినారు బహిరంగంగా నేను చెప్పినాను. తండ్రి మీద భూమి కొడుకు మీద మార్చాలని అంటే పైసలు ఎకరానికి ఇంత అని ఊరికి 2 ఏజెంట్లను పెట్టుకున్నారు. అప్పుడు ఈ మహాత్మాడు లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉండే కదా, ఓడిపోయినాడు. ఊరికి 2 ఏజెంట్లను పెట్టుకొని వాళ్ళ ఏజెంట్ల ద్వారా ఎంఆర్ఓలను పట్టుకొని ఈ తతంగం ఎకరానికి ఇంత వసూలు చేసారు. ఆ విధంగా ఉండి మొత్తం ప్రజలను ఇబ్బంది పెడితే ఇలా మనం ఇందిరాగాంధీ టైంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చినటువంటి పోడు భూములు కానీ, అదే దేవాదాయ భూములు అనుకోండి, అసైన్ భూములు అనుకోండి, ఇంకా ఏదైనా ఇప్పుడు వక్స్ భూములు అనుకోండి, అవన్నీ కూడా పార్ట్ బిలో పెట్టింది. పార్ట్ బి అంటే డిస్ప్యూటెడ్ ల్యాండ్స్. మనం వచ్చిన తర్వాత 15 నెలలలో ఫస్ట్ అయితే పార్టీ అయి ఉన్నటువంటి దరఖాస్తులు అయితే అన్నీ కూడా మనం క్లియర్ చేద్దామని చెప్పి ఒక డ్రైవ్ పెట్టి కలెక్టర్ను, ఎంఆర్ఓలను, ఓల స్థాయిలలో మొత్తం కూడా కంప్లీట్ చేస్తే దగ్గర 25 లక్షల అప్లికేషన్ గ్రీవెన్సెస్ భూమికి సంబంధించిన ఫిర్యాదులు గ్రూప్ ఏ అంటే అన్డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ అన్నీ కూడా క్లియర్ చేసినాం. ఇలా గ్రూప్ బి ఉంది. ఆరో చెప్పినాం మేము మంచి సమగ్రమైన చట్టం తెస్తాం, మరి ఇంకో 6వ చట్టం తెస్తామని చెప్పినాం. ఇవాళ మనకు ఒక భూభారతి అనే ఒక చట్టం వచ్చింది. ఇలా ధరణి చట్టం పోయింది. ఈ భూభారతిలో అనుభవం కాలం ఉన్నది. దీంట్లో అన్ని సమస్యలకు పరిష్కారం ఉన్నది. ఇలా పార్ట్ బిలో ఉన్నటువంటి భూములన్నిటి కూడా పోడు భూములు కావచ్చు, అసైన్ భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, అంటే ఇనాం భూములు కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు, ఇంకా పార్ట్ బిలో ఉన్న అన్ని భూములు కూడా దీంట్లో మనం రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకోటి ఇప్పుడు సాదా పరిణామాలు ఉన్న వాళ్ళు కూడా రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. అది కాకుండా గ్రామంలో అది అటు రెవెన్యూలో ఉంటుంది, ఇటు గ్రామంలో ఉంది. అంటే గ్రామ శివారు ఇప్పుడు కంటం భూములు ఖరీదు ఖాతావి. సో అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయడానికి కూడా ఇలా చట్టంలో పొందుపరచడం. ఈ భూభారతి చట్టం పొందుపరచడానికంటే ముందు మనం పబ్లిక్ హియరింగ్ కూడా ప్రతి మండలంలో మీటింగ్ పెట్టినాం, రైతులతో అడిగినాం. ఇవాళ అన్ని చేసినాక ఇలా చట్టం అయినాక కూడా దాంట్లో ఇంకేమన్నా లొసుగులు ఉన్నాయేమో అని చెప్పి మొన్న ముఖ్యమంత్రి గారు ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు భూభారతి చట్టానికి సంబంధించినటువంటి ఇది జీవో ఇష్యూ చేసిన తర్వాత ఒక 4 మండలాలలో మనం మోడల్గా పెట్టుకొని జూన్ 2 వరకు ఈ 4 మండలాలలో మనము అన్ని సర్వేలు చేసి మొత్తం దాంట్లో ఇంకా తప్పులు దొరుకుతాయేమో అని చెప్పి ఇంకా సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఇచ్చి ఆ చట్టాన్ని జూన్ 2 నుండి మనం ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే కలెక్టర్లకు కానీ, ఎంఆర్ఓలకు కానీ ఇప్పుడు మీరు అధికారం చుట్టూ తిరిగే అవసరం లేదు, వాళ్ళే మీ గ్రామాలకు వస్తారు. ఇలా మండలంకి ఒక రోజు కలెక్టర్ గారు వస్తారు, వచ్చి మీ రైతులతో మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టి మరి దీని మీద అవగాహన కల్పిస్తారు. తర్వాత ఎంఆర్ఓ కానీ మరి రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రామాలలో పోయి అవగాహన కల్పిస్తారు. మనకు జూన్ 2 నుండి ఆ చట్టం అమలవుతుంది. జూన్ 2 నుండి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మన పోర్టు భూముల సమస్య కూడా పాత పాస్బుక్లు ఉంటాయి. ఇవాళ మనం ఏం చేసినాము, అప్పుడు కేసీఆర్ టైంలో మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్నే నాశనం పట్టించింది. ఒక విఆర్ఓ లేరు, విఏఓ లేరు, రకరకాలు చేసి వాళ్ళు ఎక్కడెక్కడో పెట్టిండ్రు. అంత ఇప్పుడు ఆర్ఐకి ఊర్లకి మధ్యన ఎంఆర్ఓకి సంబంధం లేకుండా మధ్యన అంత గ్యాప్ బాగా క్రియేట్ అవుతుంది ప్రజలకు, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇవాళ ఏం చేస్తున్నాం, మళ్ళీ మనం ఒక 11,000 మంది 10,000 చిల్లర 11,000 మంది మళ్ళీ విలేజ్ అంటే గ్రామ పంచాయతీ రెవెన్యూ ఆఫీసర్స్ అని జీపీఓస్ అని పెట్టుకుంటున్నాం. వాళ్ళకు ఆ ఉన్నోళ్ళని పాత వాళ్ళని అవసరం ఉంటే కొంతమందిని వాళ్ళ క్వాలిఫికేషన్ ఉండి ఏజ్ ఉంటే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాం అంటే డిప్యూటేషన్. తర్వాత కొత్త వాళ్ళని కూడా మనం పెట్టుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి అవసరం ఉంటే 6,000 మంది సర్వేలను ఇవాళ మనం అపాయింట్ చేసుకుంటున్నాం. 6,000 మంది సర్వేలను కూడా మనం అపాయింట్ చేసుకొని రాబోయే కాలంలో జూన్ 2 తర్వాత మీరు ఏదైతే గ్రీవెన్సెస్ అంటారు అంటే భూమికి సంబంధించిన ఫిర్యాదులు ఏది ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత దాన్ని వివిధ రకాలుగా అంటే ఇప్పుడు టైటిల్ ప్రాబ్లం ఉంది, టైటిల్ ప్రాబ్లం ఉంటే 30 రోజులు, సాదా పైన ఉంటే 90 రోజులు, ఇంకేదైనా డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉంటే 60 రోజులు, ఇట్లా టైం పెట్టి ఆ టైం బౌండ్ ప్రోగ్రాంలో దీన్ని ఫినిష్ చేయాలా, మన దీన్ని సెటిల్ చేయాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని ప్రభుత్వం పెద్ద ఎత్తున జూన్ 2 నుండి ఆగస్టు 15 వరకు ఈ భూభారతి చట్టాన్ని మనం డ్రైవ్ చేస్తూ ఉన్నాం. నాకు తెలిసి తాట్పల్లిలో ఎవరికైతే పాత పట్ట బుక్కులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మళ్ళీ మేము కొత్త పట్ట పాస్బుక్లు ఇస్తాం భూభారతిలో. కానీ మళ్ళీ పాత పాస్బుక్లు లేని వాళ్ళు ఎవరైనా చెట్లు కొట్టి మరి మన అడవి కొట్టి మరి అక్కడ కాస్ట్ చేస్తే మాత్రం మీకు పట్టాలు రావు సుమా. ఇంకా మీ మీద మళ్ళీ కేసులు అయితే అనవసరంగా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మళ్ళీ ట్రెంచ్ కొట్టేస్తారు, చెట్లు పెట్టేస్తారు. మీరు మళ్ళీ కేసులు పెట్టించుకొని మళ్ళీ సార్ ఈ మనవడే అంటే మాత్రం నేనైతే అంటే నేనేం చేయలేను, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఫారెస్ట్ కూడా మనదే, మనకు ఫారెస్ట్ ఉంటేనే మనకు నీళ్లు, ఫారెస్ట్ ఉంటేనే మనకు వర్షము, మనము బతుకుతాం.
కాబట్టి ఇదన్నీ కూడా అంటే అంతా మనదే, కాబట్టి మనం దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది భూభారతి గురించి కొంచెం చెప్దాం అనుకుని చెప్పినాను. ఇక తర్వాత ఇప్పుడు మీకు అందరు కూడా 100% ఎవరికైతే అర్హులు ఉన్నారో అందరు కూడా రేషన్ కార్డులు ఇస్తాం. పాత రేషన్ కార్డులు అన్నీ పోతాయి. ఇప్పుడు ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరు మీద మీకు ఒక కొత్త డిజిటల్ కార్డు వస్తుంది. మనం ఇప్పుడు 90 లక్షల కార్డులు ఏమో ఉన్నట్టు ఇంకా 40 లక్షల కార్డులు కూడా అడుగుతూ ఉన్నారు కొత్తవి. వాళ్ళు 10 ఏళ్ళలో ఏమి ఇవ్వలే. ఎన్నో కుటుంబాలు పెళ్ళిళ్ళు అయినాయి, బిడ్డ కొడుకు అందరు కూడా వాళ్ళు వేరే విడిపోయి వేరే కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి ఎవరు కూడా మరి రేషన్ కార్డులు. ఇప్పుడు వచ్చే డిజిటల్ కార్డు ఏంటంటే అన్నిటికీ పనిచేస్తుంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటారు. మన టెలిఫోన్ చిప్ లాగా ఉంటుంది. అది దానికి ఐడెంటిఫికేషన్ ఉంటుంది, ఒక ఆధార్తో లింక్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మీకు ఏదైనా వాడొచ్చుగా, అంటే ఆర్టీసీ బస్సు 200 ఉచిత దాని నుండి 200 యూనిట్ల కరెంట్ కానీ, ఆ సిలిండర్ కానీ, తెల్లరి రాబోయే ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇంకా ఏదైనా ఏ సంక్షేమ పథకమైనా దాని ద్వారా మీకు పనిచేస్తుంది. తర్వాత ఇక మనము గతంలో చెప్పుకున్నాం, ఎన్నికలప్పుడు కూడా మీ ముందు నేను వచ్చి చెప్పడం జరిగింది. తాటిపల్లిలో ఎవరికైతే ఇండ్లు లేవో అందరు కూడా ఇండ్లు కట్టిస్తామని చెప్పినాం. మీకు అందరు కూడా అప్పుడు కేసీఆర్ ఏదో కథలు చెప్పిండు, బిడ్డకి సైడ్ ఉండాలా, బర్రె ఉండే కట్టేయాలని మాట్లాడిండ్రు, అన్నీ చెప్పిండ్రు. 10 ఏళ్ళు అయింది, మోసం జరిగింది. సరే ఇప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పినాం మనము. అయితే ఇప్పుడు తాటిపల్లి గ్రామం మట్టుకు మన అధికారులు వచ్చి సర్వే చేస్తే 201 ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళు అంటే గుడిసెలు ఉండి, లేకుంటే కూలిపోయేటోళ్ళు, లేకుంటే ఇట్లా తాటిపత్రి వేసుకొని, లేకుంటే రేకులు ఉన్న వాళ్ళే తాటిపల్లి ఒక గ్రామంలోనే 201 మంది ఉన్నారు. దాంట్లో 17 మందికేమో అసలు భూమి లేదు, ఇల్లు లేదు, భూమి లేదు. అయితే ఈ 200 మందికి మాత్రం నేను ఇలా మా తాటిపల్లి గ్రామ నాయకులందరూ కూడా, అనిల్ కానీ, మళ్ళీ అరుణ్ కానీ, వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నా, బర్నాజ్ కానీ, భజన్లాల్ అందరికీ, మీరు ఒక 2-3 రోజులలో మన ఈ ఏది ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి కదా, మీరు అందరు కూర్చొని ఎవరెవరైతే ఇమ్మీడియట్గా ఇండ్లు కట్టుకుంటారో, భూమి ఉంది ఇండ్లు కట్టుకుంటారు అందరు కూడా మీరు ముందుకు రండి. మీరు ఒక లిస్ట్ తయారు చేస్తాం. మీకు ఎంతమంది ఉంటే అంతమంది అందరు కూడా ఇండ్లు మేము ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తాం. కట్టుకుంటేనే వస్తుంది. నాకు ఇల్లు లేదంటే రావాలి, పైసలు కట్టుకుంటేనే వస్తాయి. అది కూడా మీకు పునాదుల లెవెల్లో లేచిన తర్వాత మీకు ₹1,00,000 వస్తాయి. ఇట్లా విడతల వరకు ఇస్తారు. ₹5,00,000 ఇస్తాం. 400 నుండి 600 వరకు కట్టుకోవచ్చు. అంటే స్క్వేర్ ఫీట్ 400 తక్కువ అది యాక్సెప్ట్ చేయదు. మనం ఇచ్చే 5,00,000కు 400 గజం అంటే ఫీట్లు ఉండాలి. అది 600 వరకు రిలాక్సేషన్ ఇచ్చినాం. మీరు సొంత డబ్బులు ఉంటే ఒక 2,00,000 వేసి కట్టుకొని మీరు కట్టుకోవచ్చు. మీ ఇష్టం ఉన్నట్టు మీ జాగానే కట్టుకోవచ్చు. 600 వరకు అలౌ చేస్తున్నాం. అయితేనే మన యాప్లో పనిచేస్తే లేకుండా పనిచేయదు. ఒకవేళ కొంతమంది అంటారు మాకు 50-60 గజాలే ఉన్నది, మాకు 400 ఫీట్ల ఇల్లు వస్తలేదు అందులో, ఎట్లా అంటే మీరు తంతలు వేసుకొని పైన ఒక రూమ్ కట్టుకోండి. కానీ 400 గజాలు లేదు, మీకు ₹5,00,000 రావు. తక్కువ కట్టుకుంటే, ఎక్కువ కట్టుకుంటే కూడా మరి ఎక్కువ కట్టుకుంటే కూడా పైసలు లేనివాడు అన్నారు అని పెద్ద డూప్లెక్స్ కట్టుకొని నాకు ఇందిరా మిల్లు కావాలంటే ఇవ్వం. అది అయితే నేను మొత్తం చెప్పండి. అయితే ఇది ఇందిరా మిల్లు మీరు త్వరలోనే ఒక వారం 10 రోజులలోనే మీకు శాంక్షన్ చేస్తాం. మీరు ఎవరెవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి ముందుకు రండి, ముగ్గు వేసుకోండి, మీకు తప్పకుండా ఇస్తాం. అదేవిధంగా ఇలా అంటే మీకు చెప్పాలి ఇక, ఇప్పుడు గతంలో ఇలా ఏమంటున్నారు, ఇన్ని రకాలుగా మనం 15 నెలలు అయింది. మీకు కేసీఆర్ చేసిన పనులు అవన్నీ ఏం అప్పు చేసిండు, ఇంకా ఇలా 4 కోట్ల మంది జనాభాకు 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. అంటే ఒక మనిషి మీద 2 లక్షలు అప్పు చేసిపోయిండు. ఇలా పైసలు లేకున్నా ఇందిరమ్మ పార్టీ మరి మాట మీద ఉండాలని చెప్పి ఒకటి చేస్తున్నాం. అదే కొన్ని కాలే, ఇంకా ఇప్పుడు పెన్షన్ అడుగుతున్నాం కొంతమంది, ఇంక ఇవ్వలేకపోతున్నాం. అదే ఇంకా కొన్ని ఉన్నాయి ఇస్తాం. ఇప్పుడు ఇంకా కొన్ని రుణమాఫీ కూడా కాలే, కొంతమంది తర్వాత ఇస్తామంటున్నాం. కొన్ని రైతులకు బోనస్ ఇస్తున్నాం. ఇలా మీకు ఇంకా రైతులకు కూడా చెప్పాల్సుకున్నాయి. ఇక్కడ వడ్లు చాలా ఉన్నాయి. మీకు ప్రతి గింజ కొంటాం. మీకు ఇప్పుడు ఇలా ప్యాక్ సొసైటీ నుండి ఒక సెంటర్ ఉంది, ఐకేపీ నుండి ఒక సెంటర్ ఉంది. ఐకేపీ వాళ్ళు అనుకున్నంత స్పీడ్ వేస్తలేరు అంటున్నారు. ఇంకా మరి అవసరం ఉంటే ఇంకొక ఎక్స్ట్రా సెంటర్ కూడా ఇస్తాం. మీరు ఏం టెన్షన్ లేదు. ఇలా వాన పడ్డా కొంచెం వడ్లు అయినా కానీ మేము అదే ధరించుకుంటాం. మీకు ఏం టెన్షన్ లేదు. అట్లని అంటే కొంచెం మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే వడ్లను. సో తప్పకుండా ప్రతి గింజ గవర్నమెంట్కి ఉంటుంది. ఇలా మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ లారీలు ఇబ్బంది లేదు, బారదాని ఇబ్బంది లేదు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేదు, కడత లేదు. మళ్ళీ పోయిన వాళ్ళకి వారం 10 రోజుల్లో డబ్బులు వస్తున్నాయి. ఇంత చక్కటి కార్యక్రమం ఇలా ఇంత రికార్డుగా 1,25,00,000 మెట్రిక్ టన్నులు యాసంగి కొని మరి రైతులకు బోనస్తో పాటు, సన్నవడ్ల బోనస్తో పాటు మనం రైతులకు ఇస్తున్నాం. ఇది ఒక గొప్ప కార్యక్రమం. దీంట్లో నిజంగా కూడా కోఆపరేటివ్ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళను, మరి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను, అవసరం రెవెన్యూ వాళ్ళని కూడా మేము అభినందించాలి. ఎందుకంటే చాలా పెద్ద కార్యక్రమం ఇది. సో వీళ్ళందరినీ కూడా ఇంత చక్కటి కార్యక్రమం ఇలా 3వ సారి
ఇప్పుడు లాస్ట్ టైం మనం ఎండాకాలం కొన్నాము, వర్షాకాలం కొన్నాము, మళ్ళీ ఎండాకాలం కొంటున్నాం. ఎక్కడ కూడా ఇంత కూడా అవకతవకలు జరగకుండా రైతుకు మరి చేసినాం. రైతులు కూడా ఏమి టెన్షన్ కూడా అవసరం లేదు. ఇక మహిళా సమాఖ్య కూడా జీరో మితి ఖచ్చితంగా మీకు అందరు కూడా ఇస్తాం. ఇవాళ 20,000 కోట్లు పెట్టి 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయాలని చెప్పి 1,00,000 కోట్లు పెట్టిరు మొత్తం 5 ఏళ్లలో. సో అవి కూడా వస్తాయి. సో ఆ ఇండ్లు ఇందిరా ఇండ్లు కూడా మీకు మహిళల పేరు మీద వస్తాయి, మొగళ్ళ పేరు మీద రావు, ఆడవాళ్ళ పేరు మీద ఇండ్లు వస్తాయి. కాబట్టి ఆడవాళ్ళ చేతిలో ఉంటే భద్రంగా ఉంటుంది అన్నది ప్రభుత్వం ఒక ఆలోచన. ఎందుకంటే మీరు పైసలు ఖర్చు పెట్టరు, వచ్చిన పైసలు అట్లనే దాచిపెట్టుకుంటారు. సో కొంచెం ఇల్లు బాగుండాలని చెప్పి మొగోళ్ళు అయితేనేమో 15 రోజులలో ఖతం అయిపోతాయి. ఇక దేనికి పెడతారు అన్నది ఇక వాళ్ళు ఇష్టం. కానీ అంటే ఇట్లా సో ఇలాంటివి ఉన్నాయి. సో కాబట్టి ఈ ఏదున్నా ఇవి తాటిపల్లి గ్రామంలో ఇది ఒకటే కాదు, మనం వచ్చి 15 ఏళ్ళు అయింది. మీ యొక్క ఆశీర్వాదంతో తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకొక 15 ఏళ్ళు ఉంటుంది. సో మేము కూడా ఉంటాము, మీ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం. ఇలా అధికారులు కూడా చెప్తాను, మీకు ఎక్కడెక్కడైతే సీసీ రోడ్లు కావాలో, ఎక్కడెక్కడైతే డ్రైన్స్ కావాలో అవి కూడా మొత్తం ఎస్టిమేషన్ ఇవ్వమని చెప్తాము. సో తప్పకుండా ఈ గ్రామంలో ఇండ్లు లేని వాళ్ళు ఎవరు కూడా 5 ఏళ్లలో ఉండకూడదు. రోడ్డు లేని వాళ్ళు, మోరీ లేని వాళ్ళు అందరు కూడా ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తూ మీరు ఒకటి గమనించాలా, ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటైనవి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక మనకు వచ్చే పైసలు రానియకుండా ఢిల్లీలో ఆపేస్తున్నాం. ఇక మన పైసలు తీసుకుపోయి బీహార్, ఉత్తరప్రదేశ్లో పెడుతున్నాం. మనం ₹1 పంపిస్తే 42 పైసలే మనకి ఇస్తున్నారు, 58 పైసలు వేరే రాష్ట్రాల్లో పెడుతున్నాం. ఇక మన ఎంపీలు ఇంటి దొంగలు తయారైన వీళ్ళు పోయాక తెలంగాణ ప్రజల కొరకు కొట్లాడుకున్న బాబు అంటే వాళ్ళు గులాంగిరి చేస్తున్నారు మోడీకి. ఏం చేస్తున్నారు, పైసలు లేకున్నా పర్వాలేదు మేము మోడీతో బాగుంటామని. ఇలా మనకు రావాల్సిన ప్రాజెక్టులను ఆపుతున్నాం. మీరు ప్రజలే ఓట్లు ఇస్తే ప్రజల పక్షాన్ని ఓట్లాడాలన్నా, లేకుంటే పోయి అక్కడ అదాని, అంబానీకి, మోడీకి, అమిత్ షాకు గులాంగిరి అన్నా మీరు ఆలోచించే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం చేయరు. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా కాంగ్రెస్ పార్టీ 15 నెలలలో ఇన్ని కార్యక్రమాలు చేసింది కదా. ఇలా మీకు ఇందిరా మిల్లు ఇస్తున్నాము, సన్న బియ్యం ఇస్తున్నాము, రైతులకు బోనస్ ఇస్తున్నాము, మహిళలకు చారాణ మితి లేకుండా ఇస్తున్నాము. ఇలా యువకులకు మరి రాజీవ్ యువశక్తి పేరు మీద చదువుకున్న ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న పిల్లలందరూ కూడా ఇలా ఏదో ఉపాధి కల్పించాలని చెప్పి ఇస్తున్నాం ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకు. ఈ స్కీమ్ ఏదైనా కానీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్నదేమో మీరు అడగండి. 15 రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇలా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఇక్కడ ఏ రాష్ట్రంలో జరగట్లేదు. మాటలు చెప్తారు, కులాల మధ్యన చిచ్చు పెడతారు, ఏమనంటే ఇక మతాల మధ్యన కూడా చిచ్చు పెడతారు, రెచ్చగొట్టి ఓట్లాడు తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు, చెయ్యరు కూడా ఏం చేయరు వాళ్ళకి. ఎందుకంటే అది పేదల పార్టీ కానే కాదు, అది గుజరాత్ వాళ్ళ పార్టీ. అది ఏమంటారు మోడీ మరి వీళ్ళను అదాని అంబానీ వాళ్ళని కాపాడడానికి, పెద్దలను కాపాడడానికే ఉన్నటువంటి పార్టీ అది. దాంట్లో మనం పోవద్దు. ఇక టీఆర్ఎస్ల సంగతి అయితే ఇక ఎంత చెప్పినా మళ్ళీ తక్కువనే ఉంటుంది, మళ్ళీ అడ్డే పోవాల్సి వస్తుంది. వాళ్ళ కుటుంబము, వాళ్ళు కేసీఆర్ చేసినటువంటి లంగదండలు ఇలా చూస్తున్నాం కదా. ఎండ్లో చూసినా వాళ్ళే. చివరకు గోల్డ్ పేదల్లో గోల్డ్ ఇస్తే గోల్డ్లో స్కాము, చేపలు ఇస్తే చేపలలో స్కాము. ఇక కాళేశ్వరం అయితే 3 ఏళ్ళకే ఊలిపోయింది. ఇవాళ ఒక రకంగా కాదు, ఇక సివిల్ సప్లైస్లో స్కామే, ఎలక్ట్రిసిటీలో స్కామే. ఇవాళ లాస్ట్లో ఫోన్ ట్యాపింగ్ ఎంత దుర్మార్గం అంటే ఇక భార్య భర్తలు మాట్లాడుకునే కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసారు. అంత దుర్మార్గం ఇప్పుడు ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ పట్టించుకునే అవసరం లేదు. మంచి బుద్ధి చెప్పిండ్రు మీరు. ఇలా ఫామ్ హౌస్లో వండుకోక ఎప్పుడు ప్రభుత్వాన్ని కూలగొట్టాలా, కాంగ్రెస్ పార్టీని తొందరగా కూలగొట్టాలని ప్రయత్నం. దేనికి కూలగొట్టాలా, ఏం అన్యాయం చేసాం మేము? మీరే ఓట్లేసి గెలిపించారు కదా. ఇలా అబ్జల్యూట్ 65%, 65 అంటే మనకు మెజారిటీ ఉంది, 65 ఎమ్మెల్యే సీటు గెలిచినాం మనము. దేనికి కూలగొట్టాలి? రైతులకు కరెంటు ఫ్రీ ఇచ్చినందుక, రైతులకు బోనస్ ఇచ్చినందుక, లేకుంటే పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చినందుక? దేనికి కాంగ్రెస్ పార్టీని పడగొడతారు? వాడొకడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడతాడు, రియల్ ఎస్టేట్ వాళ్ళండి వీళ్ళకి పైసలు ఇచ్చి మీరు కాంగ్రెస్ వాళ్ళని ఎమ్మెల్యేలను కొనుడి ప్రభుత్వం కూలగొట్టమని చెప్తున్నారు అని అంటాడు. అంటే ఇంతకుముందు వాళ్ళు చేసేది కదా, టీఆర్ఎస్ వాళ్ళు పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొన్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు అంటే అట్లా ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక 5 ఏళ్ల కొరకు ఇచ్చిరు. ఇలా మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళు అది చేయలేదు, ఇది చేయలేదు అంటే మీరు ప్రజలు మాకు 5 ఏళ్ళకి తీర్పు ఇచ్చిరు, 5 ఏళ్ళలో చేస్తాం. ఇలా 15 ఏళ్ళలో చేయాలని లేదు కదా, 5 ఏళ్ళలో చేస్తాం. చేయకపోతే మీకు చెప్తాం, మీరు చేయలేమయ్యా కాలేదు మొత్తని అని చెప్తాం. మేము మళ్ళీ ఓట్లాడినప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తాం, మేము చెప్పినాయి ఏం చేసినాం, ఏం చేయలేదు, ఎందుకు చేయలేదు కూడా చెప్తాము. ఏదైనా ఉంటే మేము ప్రజలకు జవాబుదారి, కానీ ఈ టీఆర్ఎస్ వాళ్ళకు, ఈ బీజేపీ వాళ్ళకు, ఈ దొంగలకు కాదు. కాబట్టి మీరు ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు. ఇది ఇందిరమ్మ పార్టీ, మనకి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ.
ఇవాళ మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ మరి వాళ్ళు మాట మీద ఉంటాం, ఎన్ని కష్టాలైనా పర్వాలేదు, అప్పు పైసలు లేకపోయినా ఇవాళ ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటున్నాం. కాబట్టి ఈ టీఆర్ఎస్ ఈ బీజేపీ దుర్మార్గుల యొక్క చెప్పే మాటలను మీరు వినకండి అని చెప్పి మేము అందరూ కోరుకుంటూ మరి తప్పకుండా రాబోయే ఎన్నికలు ఎట్లాగో మొన్న ఆదరించారు, అన్ని ఎన్నికల్లో కూడా మీరు తప్పకుండా ఆదరిస్తారు. కాబట్టి మీకు అందరు కూడా మరి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరు కూడా కలుసుకున్నందుకు నాకు ఆనందంగా ఉంది. మళ్ళీ వస్తా, ఇంకా కొన్ని అభివృద్ధి పనులతో మళ్ళీ వస్తాం తప్పకుండా. సో మీకు అందరు కూడా ధన్యవాదాలు. జై రామ్. డబ్బులు ఇచ్చడం బోర్డు కొట్టినా 700 ఫీట్లు కొట్టినా కానీ నీళ్ళు పడతలేవు. 800 బనాజ్ అంటూ 800 ఫీట్లు కొట్టినా నీళ్లు పడతలేవు. అయితే మీకు అందరు కూడా రిక్వెస్ట్, మొన్ననే మనకు ఇన్ఛార్జ్ మంత్రి గారు మన జిల్లాకు వచ్చి నీటి సమస్య మీద రివ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మనకు వ్యవసాయ పంటలు అయిపోతున్నాయి, ఎక్కడైతే అయిపోయినాయో ఆ వ్యవసాయ బోర్డు నుండి మీరు అంటే పైప్ లైన్ పెట్టుకొని మీరు నీళ్లు తీసుకోండి. అవసరం ఉంటే ఆ భూమి యజమాని ఎవరైతే వ్యవసాయ భూమిలో నీళ్లు ఉండి వాళ్ళు మనకి ఇస్తున్నారో వాళ్ళకి అవసరం ఉంటే ఏదైనా రెంటో కిరాయినో ఏదో పైసలు మన డిపార్ట్మెంట్ ఇప్పిద్దాం. అది కూడా అదేదైనా ఉంటే మిషన్ భగీరథ ఉంటే పైప్ లైన్ ఉంటుంది, రెక్టిఫై చేపిద్దాం. ఒకవేళ గ్రౌండ్ వాటర్ కూడా తాగకూడదు, ఎందుకంటే మిషన్ భగీరథ నీళ్లు మనకు 100 లీటర్లు వస్తాయి. కానీ మనకు పశువులు మనకు సొంత యూజ్ కూడా ఉంటాయి కదా, అది సరిపోవు. కాబట్టి మనకు బోర్ నీళ్ళు కూడా సప్లిమెంట్ అవసరం ఉంటుంది. ఒకవేళ బోర్ నీళ్ళు లేకుంటే మీరు ఏం చేయండి అంటే వ్యవసాయ బోర్లకి వెళ్ళి కిరాయి తీసుకోండి, ప్రభుత్వం కట్టించుకుంటుంది. అది మరి దానికి మీరే బాధ్యత తీసుకోవాలి, గ్రామస్తులే బాధ్యత తీసుకొని ఎవరైతే వాల్స్ వలగొట్టిరో వాళ్ళ మీద చర్య తీసుకొని అవసరం ఉంటే ఆ డిపార్ట్మెంట్ లో చెప్తాం, వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయమంటాం. కొంతమంది పంపులు కూడా పెడుతున్నాం. సో అలాంటివి జరగకుండా మీరే గ్రామంలో రెగ్యులరైజ్ చేసుకోండి. మేము డిపార్ట్మెంట్ లో కూడా చెప్తాం, ఎవరైనా పంపులు పెట్టినా వాళ్ళ పైపులు వాళ్ళ